స్వాగతం, సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము 33వ సర్గ. రాముడు, లక్ష్మణుడు, సీత తమకు ఉన్నదంతా బ్రాహ్మణులకు దానం చేసిన తరువాత వారు ముగ్గురు దశరథుని వద్ద సెలవు తీసుకోవడానికి ఆయన మందిరమునకు వెళ్లారు. అప్పటికే రామపట్టాభిషేకం నిలిచిపోయింది అను వార్త దావానలం మాదిరి అయోధ్య అంతా పాకిపోయింది. దశరథుని మందిరమునకు వెళ్లి సీతారామ లక్ష్మణులను చూచుటకు జనము వీధులలో బారులు తీరి నిలబడ్డారు. అందరి ముఖాలలో దైన్యం కనబడుతూ ఉంది. రాజలాంఛనములైన ఛత్రశామరములు లేకుండా కాలినడకన వెళుతున్న రాముణ్ణి చూచి అయోధ్య ప్రజలు దుఃఖం ఆపుకోలేకపోయారు. కేవలం తండ్రి మాటను మన్నించడానికి రాజ్యమును వదులుకున్నాడు రాముడు అని అందరూ చెప్పుకుంటున్నారు. అప్పటిదాకా వారు సీతను ముఖాముఖి చూడలేదు. ఎండ అంటే అసలు తెలియని సీత ఈనాడు భర్త వెంట నడిచి వెళుతుంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. కొందరు ఆశావాదులు మాత్రము రాజు రాజ్యంను ఇవ్వకపోతే మానే రాముణ్ణి ఊరు వెళ్ళగొట్టడం ఎందుకు, ఏదో ఊరికే అని ఉంటాడు, రాముడు ఎక్కడికో వెళ్ళడు అని తమలో తాము సర్ది చెప్పుకుంటున్నారు. మరికొంతమంది ఆ రోజుల్లో చెడ్డవాడైన కొడుకును కూడా మమకారంతో ఇంటి నుండి బయటకు పొమ్మనడం లేదు. అలాంటిది రాముని వంటి సుగుణాల రాశిని ఇంటి నుండి ఎందుకు పొమ్మంటాడు? అదేమీ కాదు, మనం పొరపాటుగా విని ఉంటాం అని తమలో తాము అనుకుంటున్నారు. కానీ అందరూ రాముడు తమను విడిచి అడవులకు వెళుతున్నాడు అనే మాటను కూడా జీర్ణం చేసుకోలేకపోతున్నారు. ఇన్నాళ్ళు తమ కష్ట సుఖాలలో పాలు పంచుకున్న రాముడు ఇలా అర్ధాంతరంగా అడవులకు వెళ్లడంలోని ఆంతర్యం వారికి అవగతం కావడం లేదు. ఎవరికి తోచినట్టు వారు అనుకుంటున్నారు. ఇంతలో కొంతమందికి ఒక ఆలోచన వచ్చింది. రాముడు లేని అయోధ్యలో మనం మాత్రం ఎందుకు, మనం కూడా రాముని వెంట అరణ్యములకు వెళదాం, రాముడు ఎక్కడ ఉంటే అదే మనకు అయోధ్య అని రాముని వెంట వెళ్ళడానికి సిద్ధమయ్యారు. ఆ మాట ఆ నోట ఈ నోట పాకి అందరూ రాముని వెంట అడవులకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. ఇంతలో కైకేయి వల్లనే ఇదంతా జరిగింది అని అందరికీ తెలిసిపోయింది. దాంతో వారి ఆలోచన బలపడింది. మనమంతా అయోధ్యను విడిచి వెళ్ళిపోతే ఇక్కడ ఎవరుంటారు? ఇండ్లు అన్ని పాడుపడిపోతాయి, అగ్నిహోత్రములు వెలగవు, పంటలు పండించేవాళ్ళు ఉండరు, వీళ్లకు పని పాటలు చేసేవాళ్ళు ఉండరు. ఈ పాడుబడ్డ శ్మశానం లాంటి అయోధ్యను కైక ఒక్కతే ఏలుకుంటుంది అని కసిదీరా అనుకున్నారు. మరికొందరు రాముడు ఎక్కడ ఉంటే అదే అయోధ్య, అరణ్యమే అయోధ్య, ఈ అయోధ్య అరణ్యం అవుతుంది అని శపిస్తున్నారు. ఇంకొంతమంది అయితే, ఒరేయ్, మనమంతా రాముని వెంట అడవులకు వెళితే మనల్ని చూసి అడవిలో ఉన్న క్రూర మృగాలు, ఏనుగులు, పాములు, తేళ్లు అన్ని అడవులు వదిలి అయోధ్యలోకి వస్తాయి. అప్పుడు కైకకు మంచి శాస్తి అవుతుంది. మనమంతా రాముని పాలనలో అడవిలో సుఖంగా ఉంటే ఇక్కడ అయోధ్యలో కైక క్రూరమృగముల బారిన పడి నానా బాధలు పడుతుంది అని కసిదీరా తిడుతున్నారు. ఈ మాటలన్నీ రాముడు, సీత, లక్ష్మణుడు వింటూ ముందుకు నడుస్తున్నారు. ముగ్గురు దశరథ మహారాజు మందిరమునకు సమీపించారు. మందిరం లోపల సుమంత్రుడు దీనంగా మొహం పెట్టుకొని కూర్చుని ఉన్నాడు. అతని చుట్టూ కొంతమంది పౌరులు గుమిగూడి ఉన్నారు. వారందరినీ చూచి రాముడు చిరునవ్వు నవ్వి వారిని పలకరించాడు. సుమంత్ర, నేను, సీత, లక్ష్మణుడు వచ్చామని మహారాజు గారికి మనవి చెయ్యి అని అన్నాడు. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము 33వ సర్గ సంపూర్ణం. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.